Hi all, welcome back to Hackoversity, a university for ethical hackers. ఈ ఛానల్లో మనం సైబర్ సెక్యూరిటీ గురించి, ఎథికల్ హ్యాకింగ్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోబోతున్నాం. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ క్లాస్లో మనం ఏఆర్పి స్పూఫింగ్ ఒక బేసిక్ హ్యాండ్స్ ఆన్ చూసాం కదా. ఈరోజు క్లాస్లో మనం ఏఆర్పి స్పూఫింగ్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. అంటే ఎండ్ టు ఎండ్ హ్యాకింగ్ చేయబోతున్నాం విత్ హెచ్టిటిపి ప్రోటోకాల్ విత్ యూజింగ్ బెటర్ క్యాప్ టూల్. అది ఎలా పర్ఫామ్ చేస్తా అన్నది ఇప్పుడు ఇన్డెప్త్గా క్లియర్గా వర్చువల్ మిషన్ ఓపెన్ చేసుకొని చూద్దాం. సో దానికోసం మీ వర్చువల్ వర్క్ స్టేషన్ని లాంచ్ చేసుకోండి. ఇక్కడున్న ఖాళీ మిషన్ని బూట్ చేసుకోండి అండ్ విండోస్ సర్వర్ని కూడా బూట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఖాళీ మిషన్ నుంచి విక్టిమ్ మిషన్ విండోస్ సర్వర్ని అటాక్ చేయబోతున్నాం. ఏవైతే లాగిన్ డీటెయిల్స్ కానీ పాస్వర్డ్స్ కానీ ఏవైతే విక్టిమ్ ఎంటర్ చేస్తాడో అవి మనం ఖాళీ లినక్స్లో నుంచి ఇంటర్సెప్ట్ చేయబోతున్నాం. సో అది ఎలా చేద్దామన్నది చూద్దాం. ఎవరైనా నా లాస్ట్ 7 వీడియోస్ చూడకుండా ఈ లెక్చర్ని కంటిన్యూ చేస్తున్నట్టయితే చెప్తున్నాను, మీకు ఏం అర్థం కాదు. ఫస్ట్ ఆ లెక్చర్స్ చూసి ఈ లెక్చర్ని కంటిన్యూ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయాల్సిన పాస్వర్డ్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. సో అది యూస్ చేసుకొని లాగిన్ అవ్వండి. It will take some time, 2 minutes around. నా 2 మిషన్స్ అప్ అయిపోయాయి. అటాకర్ మిషన్ అప్ అయింది, విండోస్ సర్వర్ కూడా అప్ అయింది. ఏదైతే మనం ప్రీవియస్ క్లాస్లో చూసామో అంటే బేసిక్గా ఏఆర్పి స్పూఫింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు బెటర్ క్యాప్ టూల్ యూస్ చేసుకొని ప్రాపర్గా ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ చేద్దాం ఇన్ ఏ ఈజియర్ వే. దానికోసం ఫస్ట్ టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. టెర్మినల్లో మనం బెటర్ క్యాప్ టూల్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎంటర్ బెటర్ క్యాప్. ఒకవేళ ఫ్యూచర్లో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఈ టూల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడైనా మీరు స్టక్ అయిపోయినా విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కమాండ్ మీరు ఆ ఇష్యూ నుంచి బయటకు రావచ్చు. ఇందులో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎలా పర్ఫామ్ చేయాలి బెటర్ క్యాప్ టూల్ అన్నది. సో ఎనీవేస్ ఇప్పుడు బెటర్ క్యాప్ టూల్ యూస్ చేసుకొని ఎలా ఏఆర్పి స్పూఫింగ్ చేస్తామన్నది చూద్దాం. సో ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఫస్ట్ ఫర్ క్లియర్ విల్ క్లియర్ ద స్క్రీన్, ఎంటర్ కమాండ్ బెటర్ క్యాప్ అని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ ఇంటర్ఫేస్ మీద హ్యాకింగ్ చేయాలనుకుంటున్నారు, నాట్ నెట్వర్క్, వైర్లెస్ నెట్వర్క్, యాజ్ యూజువల్ నాట్ నెట్వర్క్. దానికోసం ఇంటర్ఫేస్ పేరు ఏముంది ఒకసారి చెక్ చేసుకుందాం, అదేంటో తెలుసుకుందాం. ఐఎఫ్ కాన్ఫిగ్. ఇక్కడ ఇంటర్ఫేస్ ఏంటి, ETH0. సో ETH0 ఎంటర్ చేయడానికి మామూలుగా మనం ఇంటర్ఫేస్ ఏంటో తెలుసుకోవడానికి -i పెడతాం కదా. ఇక్కడ -i ఫేస్ పెట్టాలి. తర్వాత ఏ నెట్వర్క్ని మనం హ్యాక్ చేయబోతున్నాం అన్నది ఎంటర్ చేయాలి. ETH0 రైట్ అని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ సింప్లీ క్లిక్ ఆన్ ఎంటర్. బెటర్ క్యాప్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే సింపుల్గా హెల్ప్ అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది బెటర్ క్యాప్ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అన్నది మీకు ఒక క్లియర్ ఓవర్వ్యూ ఇస్తుంది అనమాట. ఇందులో అన్ని నాట్ రన్నింగ్ ఉన్నాయి, ఇది ఒక్కటే రన్నింగ్ ఉన్నాయి అని ఎందుకు చూపిస్తుందంటే ఈ బెటర్ క్యాప్ స్ట్రీమ్ని మొత్తం మెయింటైన్ చేయడానికి ఈ సర్వీస్ని రన్ చేస్తుంది అనమాట. ఓకే, గాట్ ఇట్. ఇంతవరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ స్టెప్కి డైవ్ అయిపోదాం. ఓకే, ఇక్కడ దాకా అందరూ క్లియర్ ఉన్నారు కదా. ఇప్పుడు నేనేం చేస్తా అంటే జస్ట్ ఇప్పుడు ఈ మాడ్యూల్స్ అన్నీ ఉన్నాయి. ఈ మాడ్యూల్స్ అన్నీ నాకు ఎలా యూస్ చేయాలో తెలియదు అనుకుందాం. ఇప్పుడు దాని నుంచి నేను హెల్ప్ పొందాలి విత్ ఇన్ ద టూల్. అప్పుడు ఏం చేస్తా అంటే హెల్ప్ అని టైప్ చేసి మీరు ఏ మాడ్యూల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అది ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి, సో దానికోసం ఆ కమాండ్ని మాత్రం ఎంటర్ చేస్తే సరిపోతుంది. అప్పుడు నెట్ ప్రోబ్. ఇప్పుడు మనం నెట్ ప్రోబ్ అనే టూల్ యూస్ చేయబోతున్నాం. ఈ నెట్ ప్రోబ్ అనే మాడ్యూల్ ఏం చేస్తుందంటే ఏవైతే ఈథర్నెట్ ETH0కి కనెక్ట్ అయిన ఇంటర్ఫేసెస్ కానివ్వండి, సర్వర్స్ కానివ్వండి,
ఆ రౌటర్‌కి కనెక్ట్ అయ్యి ఉన్న అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తుందనమాట. ఎంటర్ క్లిక్ చేయగానే దీని యొక్క యూజ్ కేస్. ఈ నెట్ ప్రోబ్ అనే టూల్‌ని ఎలా యూజ్ చేయాలో ఇక్కడ మనకి మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ క్లియర్‌గా మెన్షన్ చేసున్నాయన్నమాట. సో, ఈ నెట్ ప్రోబ్ అనే టూల్‌ని ఎలా యూజ్ చేయాలి? నెట్ ప్రోబ్ స్పేస్ ఆన్ అని ఎంటర్ చేస్తే ఈ ప్రోబ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. టు స్టార్ట్ నెట్వర్క్ పోస్ట్ ప్రోబింగ్ ఇన్ బ్యాక్‌గ్రౌండ్. అంటే ఇదేం చేస్తుంది? ఇది వన్స్ మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఏవైతే ఈథర్‌నెట్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయో అన్ని ఐపీ డీటెయిల్స్‌ని మనకిక్కడ ఫెచ్ చేసి ఇస్తుందనమాట. సో, లెట్స్ డూ హ్యాండ్స్ ఆన్ నెట్ డాట్ ప్రోబ్ ఆన్. ఎంటర్ చేసిన వెంటనే ఇది డిటెక్ట్ చేస్తుంది చూసారా? 2 డివైసెస్, 3 డివైసెస్ డిటెక్ట్ చేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ మనం హెల్ప్ అని క్లిక్ చేస్తే ఇంకో 2 సర్వీసెస్ రన్ అవుతున్నాయి. మీకో డౌట్ వచ్చుండొచ్చు. ఇక్కడ నేను నెట్ ప్రోబే స్టార్ట్ చేశాను. కాకపోతే నెట్ రికాన్ కూడా ఎందుకు స్టార్ట్ అయింది అని చెప్పి. ఎందుకంటే మనం ఎప్పుడైతే నెట్ ప్రోబ్ స్టార్ట్ చేస్తామో, ఈ నెట్ ప్రోబ్ స్టార్ట్ చేసిన వెంటనే ఐపీని డిటెక్ట్ చేస్తుంది కదా! ఈ ఐపీస్‌ని స్కాన్ చేయడం కూడా మొదలుపెట్టేస్తుందనమాట. అందుకు రికానైసెన్స్ కూడా నెట్ డాట్ రికాన్స్ కూడా ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతుంది. ఓకే. మీరు ఇది నెట్ డాట్ ప్రోబ్ రన్ చేయగానే మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో, ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎలా యూజ్ అవుతదో చూద్దాం. ఇక్కడ మనం అటాక్ చేయబోయే మెషిన్ ఇది. 10.10.1.131 ఎందుకంటే ఈ ఎండ్ పాయింట్‌కే మన విండోస్ సర్వర్ అనేది అటాచ్ అయ్యి ఉంది. అది కరెక్టో కాదో చెక్ చేసుకోవడానికి విండోస్ సర్వర్‌కెళ్ళి సీఎండీ అని ఎంటర్ చేయండి. ఎంటర్. ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో ఐపీకాన్ఫిగ్ అని ఎంటర్ చేయండి. చూసారా? దీని ఐపీ అడ్రెస్ 10.10.1.131 అంటే ఈ సిస్టమ్‌ని అంటే ఈ ఐపీనే కదా మనం అటాక్ చేయబోతున్నాం. సో, నెట్ ప్రోబ్ చేయడం ద్వారా మన ఈథ్0కి ఏవైతే డివైసెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో, ఆ డివైసెస్‌లో మనం దేన్ని అటాక్ చేయబోతున్నామో ఒక క్లారిటీ వస్తుందనమాట. ఇక్కడ నెట్ డాట్ ప్రోబ్ రన్ చేయగానే ఐపీస్ అయితే డిటెక్ట్ చేసింది. మనం ఇంకొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఫర్ సపోజ్ 10.10.1.131 అన్నది మనం అటాక్ చేయబోయే మెషిన్ అని క్లియర్‌గా తెలిసిందా నీకు? లేదు తెలియలేదు. ఎందుకంటే ఇది సింపుల్‌గా మ్యాక్ అడ్రెస్ ఇచ్చేస్తుంది. వీఎంవేర్ ఇంక్లూడ్ అని ఇస్తుంది. ఎండ్ పాయింట్ అని సింపుల్‌గా చూపిస్తుంది. కాకపోతే ఇంకా ప్రాపర్‌గా అసలు ఇది ఐపీ ఏ డివైస్‌దో తెలుసుకోవడానికి మనం ఎంటర్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే నెట్ డాట్ షో అని ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా 3 డివైసెస్ వచ్చాయి. 3-4 డివైసెస్. ఇక్కడ ఈ ఐపీ ఏదైతే ఉందో ఇది నా మెయిన్ ఖాళీ మెషిన్ యొక్క డివైస్ నేమ్. అంటే ఈ ఖాళీ మెషిన్ ఇప్పుడు నేను రన్ చేస్తున్న మెషిన్ యొక్క ఐపీ అడ్రెస్ అండ్ మ్యాక్ అడ్రెస్. ఈ గేట్‌వే అని ఉంది చూసారా? ఇది నా రౌటర్. నేను ఇంట్లో ఇన్‌స్టాల్ చేసుకున్న వైఫైది. ఇది నా మెయిన్ మెషిన్. ఇప్పుడు నేను హ్యాకింగ్ దేన్నైతే నా మెయిన్ మెషిన్ వర్చువలైజ్ చేసి పెట్టుకున్నానో, దేంట్లో పెట్టుకున్నానో ఆ మెషిన్ అనమాట. ఇక్కడ 2 డివైసెస్ ఉన్నాయి. వీటికి ఇంకా పేరు ఇవ్వలేదు. సో, ఇదొకసారి చెక్ చేద్దాం. ఇక్కడ పేరు ఎందుకు ఇవ్వలేదు. బేసిక్‌గా ఇక్కడ ఏం రావాలంటే, ఈ విండోస్ సర్వర్ యొక్క నేమ్ రావాలనమాట. రాలేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకొస్తే కామెంట్‌లో చెప్పండి. రాకపోతే మళ్ళా నాకు రాలేదని చెప్పండి. నేను రెస్పాండ్ అయ్యి మీకు హెల్ప్ చేస్తాను. 10.10.131 అన్నది మన విండోస్ సర్వర్ యొక్క ఐపీ. సో, దీన్ని మనం ఎలా ఏఆర్‌పీ స్పూఫింగ్ చేయగలమో ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇక్కడ వరకు మనం ఐపీస్ ఎలా డిటెక్ట్ చేయాలన్నది చూసాం గదా! ఇప్పుడు ప్రాపర్ ఏఆర్‌పీ స్పూఫింగ్ ఎలా చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు మన మాడ్యూల్స్ అన్నీ ఒకసారి క్లియర్‌గా చూసుకున్నట్టయితే, ఇక్కడ ఏఆర్‌పీ స్పూఫ్ అని ఉంటుంది చూడండి. ఏఆర్‌పీ స్పూఫ్. ఈ మాడ్యూల్ ఇంకా రన్ అవ్వలేదు. కాకపోతే నాకు కూడా తెలీదు ఇది ఎలా రన్ చేయాలో. సో, అప్పుడు మనం ఏం చేయాలి? వి షుడ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ మాన్యువల్. హెల్ప్ arp.spoof ఎంటర్. ఎంటర్ మీద క్లిక్ చేయగానే మనకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేసింది. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? arp.spoof ఆన్ అంటే ఈ కమాండ్‌ని ఈ మాడ్యూల్‌ని టర్న్ ఆన్ చేయాలంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటుంది.
ఏఆర్పి డాట్ బ్యాన్ ఆన్ అని చెప్పేసి అంటే ఏఆర్పి స్పూఫ్ పర్ఫామ్ చేసినప్పుడు బ్యాన్ మోడ్ ఆన్ చేస్తే ఏవైతే టార్గెట్స్ని మనం అటాక్ చేయబోతున్నామో అవి పనిచేయవు. మళ్ళీ నెక్స్ట్ కమాండ్ చూడండి. ఏఆర్పి ఆన్ చేసావు కదా, దాన్ని టర్న్ ఆఫ్ చేయాలంటే ఏఆర్పి స్పూఫ్ డాట్ ఆఫ్. బ్యాన్ ఆన్ చేసామనుకో ఏఆర్పి స్పూఫ్ బ్యాన్ డాట్ ఆఫ్. ఇలా కమాండ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అంత హెక్టిక్ మైండ్ సెట్తో ఉంటే కొంచెం ఈ ఇన్స్ట్రక్షన్స్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కిందకు వచ్చినట్టయితే పారామీటర్స్ అని చెప్పేస్తుంది. అంటే ఏఆర్పి స్పూఫ్ డాట్ ఫుల్ డూప్లెక్స్ అని ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే మనం లాస్ట్ లెక్చర్లో చూసాం. 2 టైమ్స్ మనం ఏఆర్పి స్పూఫింగ్ పర్ఫామ్ చేసాం ఇన్ ద టర్మినేటర్. అది ఒకటేసారి అంటే టార్గెట్ అంటే నువ్వు రౌటర్ ఐపీ మార్చాలి, మ్యాక్ అడ్రస్ మార్చాలి అండ్ విక్టిమ్ మ్యాక్ అడ్రస్ కూడా మార్చాలి కదా. అది ఒకే క్లిక్లో అయిపోవాలంటే మనం ఫుల్ డూప్లెక్స్ని ట్రూ పెట్టాలి. డిఫాల్ట్గా ఫాల్స్ ఉంటుంది, దాన్ని మనం ట్రూగా సెట్ చేసుకోవాలి. అది ఎలా సెట్ చేసుకోవచ్చు అంటే సెట్ స్పేస్ ఏఆర్పి డాట్ స్పూఫ్ డాట్ ఫుల్ డూప్లెక్స్ అని ఎంటర్ చేసి ట్రూ అని ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఏ ఎర్రర్స్ రాకపోతే ఇట్స్ సెట్ టు బి ట్రూ. అర్థమైందా? ఏఆర్పి స్పూఫ్ డూప్లెక్స్ అయితే సెట్ చేసాం. ఇప్పుడు టార్గెట్ కూడా మనం డిఫాల్ట్గా సెట్ చేసుకోవాలి కదా. దానికోసం మనం యూజ్ చేసేది ఏంటంటే ఏఆర్పి స్పూఫ్ టార్గెట్స్. సో ఇది ఎలా సెట్ చేయాలి? సెట్ స్పేస్ ఏఆర్పి డాట్ స్పూఫ్ డాట్ టార్గెట్స్ అని ఎంటర్ చేసి ఏ డివైస్ని మనం టార్గెట్ చేయబోతున్నాం ఇదే కదా. సింప్లీ కాపీ. ఓకే, సంథింగ్ మిస్టేక్ హ్యాపెన్. మళ్ళీ ఎంటర్ చేద్దాం. సెట్ ఏఆర్పి డాట్ స్పూఫ్ డాట్ టార్గెట్స్ అని ఎంటర్ చేసి ఐపీ అడ్రస్ని ఎంటర్ చేద్దాం. 10.10.1.131 అని ఎంటర్ మీద క్లిక్ చేయగానే టార్గెట్ కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏమైతే టార్గెట్ సెట్ చేయాలనుకున్నామో, బేసిక్ ఫంక్షనాలిటీస్ ఫిక్స్ చేయాలనుకున్నాం, అన్నీ చేసాం కదా. ఇప్పుడు జస్ట్ సింపుల్గా ఏఆర్పి స్పూఫింగ్ని టర్న్ ఆన్ చేసేద్దాం. స్పూఫ్ ఆన్ ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఏం ఇష్యూస్ లేకుండా ఏఆర్పి స్పూఫింగ్ అనేది టర్న్ ఆన్ అయింది. అదే అయ్యిందో రన్నింగ్ అవుతుందో లేదో చెక్ చేయడానికి హెల్ప్ మీద ఎంటర్ చేసినట్టయితే ఏఆర్పి స్పూఫ్ ఇస్ రన్నింగ్, అప్ అండ్ రన్నింగ్. మనము ఇక్కడ ఏఆర్పి స్పూఫ్ దగ్గర కొన్ని టార్గెట్స్ సెట్ చేసినాం. అలా సెట్ చేసినప్పుడు మ్యాక్ అడ్రస్ అనేవి చేంజ్ అవ్వాలి కదా. అంటే మనము ఫూల్ చేయాలి, ఎవరోని రౌటర్ని ఫూల్ చేయాలి అండ్ విక్టిమ్ మిషన్ని ఫూల్ చేయాలి. ఎందుకు? మనము విక్టిమ్ మిషన్కి మనము రౌటర్ అని చెప్పాలి, రౌటర్కి మనం విక్టిమ్ మిషన్ అని చెప్పాలి. అలా చెప్పడానికి ఐపీ అడ్రస్ యొక్క మ్యాక్ అడ్రసెస్ చేంజ్ అయ్యాలి లేదో చూద్దాం ఇప్పుడు విక్టిమ్ మిషన్లో. సో దానికోసం సిఎండి ఓపెన్ చేసి ఎంటర్ క్లిక్ చేసి జస్ట్ ఏఆర్పి టేబుల్ చెక్ చేయండి. -ఏ చూసారా? ఇక్కడ ఏదైతే రౌటర్ ఉందో రౌటర్ మ్యాక్ అడ్రస్ సేమ్ ఉంది, అలాగే ఫిజికల్ సిస్టమ్ యొక్క అడ్రస్ కూడా సేమ్ ఉంది. ఈ విధంగా మనం స్పూఫింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. మీరు ఇక్కడ కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఇది నా ఖాళీ మిషన్. ఖాళీ మిషన్కి మ్యాక్ అడ్రస్ సేమ్ ఉంది అండ్ నా రౌటర్కి మ్యాక్ అడ్రస్ సేమ్ ఉంది. దీన్ని బట్టి విక్టిమ్ మిషన్కి ఏమర్థమవుతుంది? విక్టిమ్ మిషన్కి ఈ మ్యాక్ అడ్రస్ రౌటర్ది కాబట్టి విక్టిమ్ మిషన్ రౌటర్ అనుకుంటుంది డేటా పంపించినప్పుడు. విక్టిమ్ మిషన్ అటాకర్ మిషన్, ఈ రౌటర్ ఏమనుకుంటుంది? ఇది విక్టిమ్ మిషన్ అనుకుంటుంది మ్యాక్ అడ్రస్ సేమ్ ఉండడం ద్వారా. జస్ట్ మీరు నా ప్రీవియస్ క్లాస్ చూస్తే దీనికి ప్రాపర్గా అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, నా 7th లెక్చర్. ఇప్పుడు మనం ప్రాపర్గా అటాక్ అనేది పర్ఫామ్ చేద్దాం. ఎలా పర్ఫామ్ చేస్తాం? సో ఇప్పుడు లైవ్ హ్యాండ్స్ ఆన్ ఎలా చేయాలో చూపిస్తా. అంటే ఇక్కడ నేను ఏమైనా క్రోమ్ ఓపెన్ చేసి లేదా బ్రౌజర్ ఓపెన్ చేసి ఏమైనా యాక్షన్స్ పర్ఫామ్ చేస్తే అవి ఇక్కడ హిట్ అవుతాయి అన్నమాట.
ఇక్కడ మనం ఏఆర్‌పి టర్న్ ఆన్ చేసాం గదా! అవి ఇక్కడ హిట్ అవుతా ఉంటే, అది ఎలా హిట్ అవుతాయి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఆ డేటా క్యాప్చర్ చేయడానికి మనం ఇక్కడ యూజ్ చేసే టూల్ ఏంటంటే నెట్ డాట్ స్నిఫ్. ఇదేం చేస్తుందంటే, మనం ఏవైతే రిక్వెస్ట్‌లు ఇక్కడ పంపిస్తామో రౌటర్‌కి, అవన్నీ మ్యాన్ ఇన్ ద మిడిల్ లాగా ఇక్కడ క్యాప్చర్ అవుతా ఉంటాయి. సో, అదెలా చేయొచ్చు? ఫస్ట్ మనం నెట్ డాట్ స్నిఫ్‌ని యాక్టివేట్ చేసి పెట్టుకోవాలి. ఆన్. ఎంటర్ మీద క్లిక్ చేయగానే నెట్ డాట్ స్నిఫ్ యాక్టివేట్ అయిపోయింది. చూసారా అక్కడ ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్న అంత కమాండ్స్ వచ్చినాయి. రైట్? ఇప్పుడు నేను విండోస్ సర్వర్‌కొచ్చి క్రోమ్ ఓపెన్ చేసి సారీ ఏదో ఒక బ్రౌజర్ విండోస్ ఎక్స్‌ప్లోరర్ అనుకుందాం. ఓన్లీ ఇక్కడ హెచ్‌టిటిపి వెబ్‌సైట్స్‌ని మాత్రమే హిట్ చేస్తుందనమాట. నేనిక్కడ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సింపుల్‌గా అడ్మిన్, యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి పాస్123 అని లాగిన్ మీద క్లిక్ చేయగానే ఆ డీటెయిల్స్ అనేది ఖాళీ మిషన్‌లో క్యాప్చర్ అయితాయి చూడండి. ఓహ్! క్యాప్చర్ అయ్యాయా? ఇక్కడ చూడండి. నేనేవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశానో అవి ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్? పాస్వర్డ్ వచ్చేసి పాస్123 అండ్ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్. నేనేవైతే ఎంటర్ చేశానో అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం బెటర్ క్యాప్ యూజ్ చేసుకొని మ్యాన్ ఇన్ ద మిడిల్‌గా మనం మన ప్లేస్‌ని 2 డివైసెస్ మధ్యలో మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో, ఇంతవరకు మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. రేపు హెచ్‌టిటిపిఎస్‌ని ఎలా బైపాస్ చేయాలన్నది క్లియర్‌గా చూద్దాం. సో, అంతవరకు ఉంటా మరి. బాయ్.